గత వారం రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల నాయకుడు, రాష్ట్ర పశుసంవర్ధక మరియు మత్స్యశాఖ క్రీడలు యువజన సర్వీసుల మంత్రి డాక్టర్ శ్రీ వాకిటి శ్రీహరి ముదిరాజు గారి పైన గంగపుత్ర చైతన్య సమితి పేరుతోటి శంకర్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన విధంగా ఆరోపణలు చేస్తూ మంత్రివర్గం నుంచి తొలగించాలని, లేకుంటే రాజీనామా చేయాలని, కులగజ్జని రకరకాల ఆరోపణలు చేయడం జరుగుతున్నది. ఇవాళ వాకిటి శ్రీహరి ఒక 30 సంవత్సరాల కాలముగా సర్పంచ్గా, ఎంపీటీసీగా, ఎంపీపీగా, జడ్పీటీసీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎదిగినటువంటి వ్యక్తి. ఆయన ఏ కులం వాళ్ళు వచ్చినా ఆదరించేటువంటి వ్యక్తి. ఇప్పుడు మొన్న మత్స్యశాఖకు సంబంధించింది మేము అత్యధిక జనాభా కలిగిన ముదిరాజులు మత్స్యకారులుగా ఉన్నప్పటికీ వాళ్ళకి ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం గంగపుత్రులకు ఇచ్చిన మేము గౌరవించినాం. కానీ మా ముదిరాజులకు ఇచ్చినాడు వాళ్ళు గొడవ చేసినారు. అంటే ఒకే వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నటువంటి గంగపుత్రులు కానీ ముదిరాజుల మధ్యన గ్రామాలలో చాలా సైక్యత ఉంది. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు కొంతమంది నాయకులు ఆ విధంగా తప్పుడు ప్రచారం చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూనే ఇవాళ గంగపుత్ర సంఘాలు కూడా ఈ బీసీ వర్గాల మధ్యన ఐక్యత చెడిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అన్ని రకాల అన్నగారిపోతున్నటువంటి జాతి మత్స్యకారుల జాతి. ఈ మత్స్యకారులను మనం సమన్వయంగా ఉండాలి తప్ప కానీ మన నాయకత్వాలను ఎదుగుతున్న నాయకత్వాలు, మీకు ఒక్క ఎమ్మెల్యే ఉన్నాడు, మాకు ఒక్క ఎమ్మెల్యే ఉన్నాడు, కానీ మనకు ఉండాల్సిన వాళ్ళు ఎక్కువ, కానీ అది సాధించే వైపు దృష్టి వరల్చకుండా ఈ మన మధ్యన కొంతమంది వ్యక్తుల ప్రయోజనాల కోసం 2 రోజులకు ముందు వరకు గంగపుత్రుడు చైర్మన్ గా ఉండే ఆ కోయడ మార్కెట్ కమిటీ శిలాఫలకం మీద ఆయన పేరు లేదు. దానికి కారణం ఈయన మంత్రి అంటే ప్రోటోకాల్ అనేది మంత్రి చేయడు, అధికారులు చేస్తారు. ఆయన పవర్ లో ఉంటే చేస్తాడు, పవర్ లో లేకపోతే ఏం చేయలేడు కదా. ఇప్పుడు పవర్లు ఉన్న పేరే వేయట్లేదు సరిగా, అది ప్రోటోకాల్ చూడాల్సింది ప్రభుత్వం. కనుక ఈ ఆరోపణలను ఖండిస్తూనే ఖబర్దార్, స్థాయిని మించిన వ్యక్తుల మీద కానీ సమాజం కోసం పనిచేసే వాళ్ళను హెచ్చరిస్తే వారికి లక్షలాది మంది అభిమానులు ఉంటారు. ఏదన్నా జరగరాని జరిగితే దానికి వాళ్ళే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నాం. యాక్చువల్గా తెలంగాణ రాష్ట్రంలో మత్స్యశాఖ మార్చులు వాకిటి శ్రీహరి గారి మీద మా సోదరులే గంగపుత్ర సోదరులు కొంతమంది హైదరాబాద్లో ఉండేటటువంటి కొంతమంది అసత్య ఆరోపణలు చేసుకుంటూ కులగజ్జి మంత్రి అని తీవ్రంగా వాళ్ళు వ్యతిరేకిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. దాని యావత్ ముదిరాజు సమాజం అనేది మేము ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇటువంటి ఆరోపణలు ఏదైనా ఆరోపణలు చేస్తా అంటే వాటికి ఆధారాలు ఉండాలి. ఇటువంటి ఆధారాలు లేకుండా నిరాధార ఆరోపణలతోని చేయడం అనేది అన్యాయం. మేము దాదాపు 1964 నుంచి కూడా ఒకే వృత్తి చేసుకుంటున్నటువంటి మేము బీసీడీలో వాళ్ళు మేముంటే బీసీఏలో వాళ్ళు ఉన్నారు. సో బీసీఏలో ఉన్న ఫలితంగా వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు పొందిండ్రు. మేము ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు లేదు, విద్య లేదు, ఉపాధి లేదు, ఏది లేదు మాకు. అయినప్పటికీ పేదరికంలో మేము మత్స్య వృత్తి చేసుకుంటూ ఉన్నాం. దాదాపు ఉన్నటువంటి సొసైటీల్లో 85% ముద్రాలే ఉన్నాయి. ఇంత ఉన్నప్పటికీ కూడా మేము మా సొంత సోదరు లెక్క వాళ్ళని భావించి వాళ్ళకి ఎప్పుడు కూడా మేము వాళ్ళకి అన్నుదన్నుగా ఉంటూ ఉన్నాం. ఏ అవకాశం ఇచ్చిన ఫస్ట్ మేము వాళ్ళకి ఇస్తా ఉన్నాం. అయినప్పటికీ కూడా వాళ్ళు అన్ని ఉపాధి కావచ్చు, లేకపోతే ఉద్యోగాలు కావచ్చు, లేకపోతే విద్యలో కావచ్చు, అన్నిట్లో వాళ్ళు ముందుండి కూడా మా యొక్క మంత్రి ఒకే ఒక మంత్రి మీద ఆరోపణలు చేయడం అనేది ఖచ్చితంగా మేము బాధాకరం. ఇది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇటువంటి ఆరోపణలు అనేవి అంటే నిజంగానే ఏదైనా జరిగితే మీరు చేయొచ్చు, తప్పలేదు. కానీ అసత్యాలు అనేవి ఈ గోబెల్స్ ప్రచారం చేయటం దాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. ఇంకా మళ్ళీ ఒకసారి అలా జరిగితే ఖచ్చితంగా వాళ్ళకు శిక్ష తప్పదు అని గట్టిగా హెచ్చరిస్తాం. దాని వెనక ఎవరైనా ఉండని వాళ్ళు మా సోదర సమానులే. అలా చేయడం తప్పు. అలా చేయటం వల్ల వాళ్ళు చేసేటటువంటి ఇటువంటి ఆరోపణలు ఏదైతే మామూలుగా హైదరాబాద్ కూర్చొని వాళ్ళు ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు, కానీ గ్రామ స్థాయిలో మేము 85% ఉంటే వాళ్ళు 15% ఉంటారు. ఇప్పుడు వీళ్ళ 2 వర్గాల మధ్య గొడవలు అయినాయి అనుకోండి, తీవ్రంగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటిది మీరు ప్రోత్సహించొద్దు. అలా ప్రోత్సహించే వాళ్ళని కఠినంగా శిక్షించాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.